హాయ్ ఎవ్రీవన్, సాలిడ్ టీవీ ప్రేక్షకులందరికీ నా గ్రీటింగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంటే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు అన్నిటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ ఈ వీడియోలో మాత్రం స్వయంభూ గురించి మాట్లాడదాం. నిఖిల్ సిద్ధార్థ్ ఒక సెన్సేషనల్ యంగ్ హీరో. కార్తికేయ 2 ఇంకా అలాంటి చాలా వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్. అతను ఎంచుకునే ఫిలిమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంటుంది. ఆ తర్వాత ప్రమోట్ చేయడం కూడా ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. ఇంకా కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు. సో అటువంటి హీరో ఆల్మోస్ట్ 3 ఏళ్ల నుంచి సినిమా రాకపోవడం, ఏం జరుగుతోంది, అసలు ఈ సినిమా ముందుకు వెళ్తోందా, లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా, ఫినాన్షియల్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా అని అందరూ ఒక రకమైన ఆ మూవీ చుట్టూ ఒక యుఫోరియా అనొచ్చు, ఒక క్రేజ్, ఒక డిస్కషన్, ఒక గాసిప్ లాంటివి రావడం. బట్ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి మీలాంటి నాలాంటి మూవీ ఎంతూసియస్ట్స్ అందరికీ తెలుసు, ఆ సినిమా షూటింగ్ అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ సినిమాలో వీళ్ళు 170 రోజుల ఫీల్డ్ యాక్టివిటీ చేశారు. అంటే యాక్చువల్ ఆన్ ది ల్యాండ్ షూటింగ్. మీకు టోటల్ ప్రొడక్షన్, ఒక మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 120 డేస్ అంతా ఉంటాయి. ఒక 130 డేస్ ఆర్ మ్యాక్సిమం అలాంటిది ఓన్లీ షూటింగ్ ఒక్కటే వీళ్ళు 170 రోజులు చేశారంటే ఎంత హై రేంజ్ మూవీ తీస్తున్నారు, ఎంత ఇంటెన్స్ సీన్స్, ఎంత పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్లీ 170 రోజులు, 60 రోజులు క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ ఒక్కటే అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్స్ వేసి అద్భుతంగా తీశారని చెప్పుకొని 100 మంది ఆర్టిస్టులను పెట్టుకొని వార్ సీన్స్ తీశారని మనకు తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి భారతీ ఆచార్య. ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిలిం ఇది, బట్ ఆ కథ కూడా ఆయన రాశాడు. సో ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఒక కొత్త దర్శకుడి చేతిలో పెట్టాలి అంటే అతను ఎంత కన్విక్షన్తో కథ చెప్పుకుంటాడు, ప్రొడ్యూసర్స్ని ఎంత కన్విన్స్ చేసి ఉంటాడు అన్నది మనకి అర్థమవుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా పిక్సెల్ ఎంటర్టైన్మెంట్, శ్రీకర్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు, చాలా హెవీ మూవీస్ ఇలాంటివి చేసింది లేదు. బట్ వాళ్ళు టేకప్ చేశారు ఈ ప్రాజెక్ట్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి టాగోర్ మధు, అంటే ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద సినిమాలు చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దీనికి సమర్పకుడుగా ఉన్నాడు. సో ఆయన ఎక్స్పర్టైజ్ ఈ సినిమాని కరెక్ట్గా లాంచ్ చేయడానికి, ఇండియా వైడ్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక హీరోయిన్స్ గురించి వస్తే ఈ సినిమాలో మన సంయుక్త మీనను, నభా నటేష్ యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వీళ్ళు కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఆ రాజ్ కుమార్ల డ్రెస్సెస్లో, అది ఇది. సో ఇది కీ అబౌట్ ప్రొడక్షన్ హౌస్, డైరెక్టరు, హీరో హీరోయిన్. అయితే ఈ సినిమా కథ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ టైటిలే తీసుకుంటే స్వయంభూ అంటే మ్యాన్ మేడ్ కాదు, స్వయంగా ఉద్భవించిన మూర్తి. అంటే సాధారణంగా స్వయంభూలింగం అంటారు, లేకపోతే స్వయంభూమూర్తి అంటారు. అట్లాంటి అద్భుతమైన టైటిల్ పెట్టుకొని ఈ సినిమాతో వస్తున్నారంటే ఇది ఉద్భవించిన ఒక ఇది, కానీ మ్యాన్ మేడ్ కాదు, గాడ్ క్రియేటెడ్ అని. అంటే అందులోనే వాళ్ళు అంతర్లీనంగా ఈ సినిమా ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ ప్లస్ హిస్టారికల్ బేస్లో వెళ్తోంది అని మనకు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఇందులో చూడవలసింది ఏంటంటే, ఈ పోస్టర్స్ వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు సెన్గాల్ని పెట్టారు పోస్టర్స్ మీద. సెన్గాల్ అంటే రాజదండం. మీరు పూర్వకాలం ఇదివరకటి రామారావు, కాంతారావు సినిమాలు అవి చూస్తే అందులో రాజదండం, రాజముద్ర ఇలాంటివన్నీ ఉండేవి. అయితే ఇందులో ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు తీసుకున్న రాజదండానికి చాలా ప్రత్యేకత ఉంది. హిస్టారికల్గా చోళులు కొత్త రాజు ఎన్నికైనప్పుడు వారికి ఒక రాజదండం ఇచ్చేవారు. ఆ రాజదండాన్ని కొంతమంది పురోహితులు కొన్ని ప్రత్యేక పూజలు చేసి దానిలో శక్తిపాతాన్ని నిక్షిప్తం చేశారని, ఆ రాజదండం ఏ రాజు దగ్గర అయితే ఉంటుందో అతను అప్రతిహతంగా కొంతకాలం పాలిస్తాడని ఒక నమ్మకం ఉండేది ఆ రోజుల్లో. అలా చోళులు వాళ్ళు చాలా కాలం ఒకళ్ళ నుంచి ఒకరికి నెక్స్ట్ రాజుకి అలా పాస్ ఆన్ చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు మనం కాంటెక్స్ట్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ రాజదండాన్ని మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి స్వాతంత్రం ఇచ్చిన టైంలో కొంతమంది పురోహితులు నెహ్రూ గారికి అడ్వైస్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ సెన్గాల్ని, అదే ఈ రాజదండాన్ని. అందుకు మీరు చూస్తే అంటే ఒక పాపులర్ బిలీఫ్ ఏంటంటే ఆ సెన్గాల్ తీసుకోవడం వల్ల నెహ్రూ గారు ఆల్మోస్ట్ 4 సార్లు ప్రైమ్ మినిస్టర్గా, ఆ తర్వాత వాళ్ళ పిల్లల వరకు కూడా ఇవాళ ఇండియాలో ఒక ప్రామినెంట్ పొజిషన్లో ఉన్నారని ఒక సమాజంలో ఒక ప్రతీతి ఉంది.
అయితే దాన్ని ఈ మధ్యన మన కొత్త పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన మోడీ గారు ఆ సెన్గోల్ని తీసుకుని పార్లమెంట్లో ప్రతిష్ఠించారు. సో ఈ సెన్గోల్కి మన అంటే అదొక జానపద కథే కాకుండా ఈరోజు కరెంట్ హిస్టరీలోను కూడా చాలా కాంటెక్చువల్గా చాలా మనం చాలా సెన్సేషనల్గా చాలా విషయాలు చూస్తున్నాం. సో అటువంటి సెన్గోల్ని తీసుకున్నారు. సో దాని పాత్ర ఏంటి? దాన్ని ఎవరైనా దొంగలిస్తారా? లేకపోతే దాన్ని చేజిక్కించుకోవడానికి హీరోకి వేరే వాళ్ళకి ఇదా అనేది ఒక కాన్సెప్ట్. అంటే మనకి గాడ్ బేస్ కనిపిస్తోంది, హిస్టరీ అలాంటివి కనిపిస్తున్నాయి. రెండు ఈ సెన్గోల్ ఇలాంటిది కనిపిస్తోంది. ఇంకొకటి మామూలుగా నిఖిల్ సిద్ధార్థ షూటింగ్ కంప్లీషన్ వీడియోలో ఆయన చెప్పారు, ఒక గొప్ప యుద్ధవీరుడి గాథ ఇది అని. అంటే ఖచ్చితంగా వీళ్ళు చరిత్రలోంచి ఇన్స్పిరేషన్ తీసుకుని కొంచెం మూవీ లిబర్టీ అంటే సినిమాటిక్ లిబర్టీస్ అవి తీసుకొని ఒక మంచి యుద్ధవీరుడి గాథ మలిచారని కూడా మనకు అర్థమవుతుంది. సో పక్కన దైవత్వం, ఇంకో పక్కన సెంగోలు, ఇంకో పక్కన అద్భుతమైన యుద్ధవీరుడి కథ. యుద్ధవీరుడి కథ అనగానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కత్తి యుద్ధాలు. సో ఈ కత్తి యుద్ధాలు ఏంటంటే వీళ్ళు నిఖిల్ సిద్ధార్థ 3 నెలల పాటు వియత్నాం వెళ్ళి అక్కడ ఒక పెద్ద అకాడమీలో చాలా స్పెషలిస్టుల దగ్గర స్వాడ్ ఫైట్ నేర్చుకున్నాడని, 2 చేతులతో అద్భుతంగా కత్తి దిబ్బడం ఆయన నేర్చుకున్నాడని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా ఇది కాకుండా అదే ఆ అకాడమీ వాళ్ళని, ఆ స్వాడ్ వారియర్స్ అందరినీ కూడా ఇండియా తీసుకొచ్చి స్పెషల్ వర్క్షాప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ ఇచ్చారని క్లైమాక్స్ షూటింగ్ చేసే ముందు వేరే వారియర్స్ అందరు కూడా. అంటే వీళ్ళ కమిట్మెంట్ ఎంత సీరియస్గా వీళ్ళు తమ సినిమా ఇంపాక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు తెర వెనుక అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి తమాషా 170 డేస్ షూట్ చేయడం, 60 డేస్ క్లైమాక్స్ షూట్ చేయడం, వియత్నాం నుంచి స్వాడ్ ఫైటింగ్ ఉన్న వారియర్స్ నేర్చుకోవడం. సో ఇదంతా ఓకే, సరే స్వాడ్ ఫైటింగ్ అంతా నేర్చుకుని అంతా, కానీ దాన్ని అద్భుతంగా తీసే కెమెరామ్యాన్. అందుకే ఈ సినిమాకి సెంథిల్ని పెట్టుకున్నారు. సెంథిల్ ఎవరు? సెంథిల్ అంటే మన బాహుబలి 1కి 2కి చేసిన అద్భుతమైన కెమెరామ్యాన్. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అక్లైమ్ పొందిన గొప్ప కెమెరామ్యాన్ ఆయన. ఆయన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే వాళ్ళు ఈ సినిమాకి మ్యూజిక్ రవి బ్రాసూర్ని పెట్టుకున్నారు. ఆయన కూడా అద్భుతంగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాడు. మనకు తెలుసు కేజీఎఫ్ని ఏ లెవెల్లో హైలైట్ చేశాడో మనకు తెలుసు. సో ఇటు ఫోటోగ్రాఫరు, అటు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు, వీళ్ళని కూడా పెట్టుకుని వీళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ చేశారు. సెట్స్ కూడా చాలా బాగా వేశారని చెప్తున్నారు. ఇటువంటి పీరియాడిక్ మైథలాజికల్ ఫ్యాంటసీ ఫిలిం ట్రైలర్స్ గురించి కూడా మనం అంతే ఎంతూసియాస్టిక్గా రిలీజ్ చేస్తారు. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ అంకల్ మా సాలిడ్ టీవీ మేము కూడా చూసి వెంటనే దాని మీద కూడా మీకు రివ్యూ మరొక 2 రోజుల్లో అందిస్తాం. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్ ఫర్ స్వయంభూ మూవీ. మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.